హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు టాజింగ్ విశ్వజ. నెక్స్ట్ మురుడేశ్వర్ వెళ్తున్నామని చెప్పాను కదా, ఇంకా వచ్చేసాము. మిస్ అవ్వకుండా చూడండి ఫుల్ వీడియో లాస్ట్ వరకు కూడా. మా అక్క చాలాసార్లు చెప్పింది మురుడేశ్వర్ చాలా బాగుంటుందని, ఎందుకంటే అక్క వాళ్ళ వదిన వాళ్ళని తీసుకొని వచ్చారు, వదిన వాళ్ళ ఫ్యామిలీని, అంటే మా బావ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళినప్పుడు చూసారంట అక్క వాళ్ళు, ఇంకా మా కోసమని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. మా ప్లాన్లో అసలు మురుడేశ్వర్ అంటే టెంపుల్స్ అనేవి లేవు వెళ్ళడం, ఎందుకంటే ఉన్నది 2 days కాబట్టి. సో నాకు అసలు పీరియడ్స్ టైం, సో అందుకని ఇంకెలాగో వెళ్ళడం కుదరదని నేను డ్రెస్సెస్ కూడా టెంపుల్కి వెళ్ళేది పెట్టుకోలేదు, ఎందుకంటే అసలు కుదరదని తెలుసు. అందుకని నేను జీన్స్ అన్నీ ఇలాంటివే తెచ్చుకున్నాను. అసలు నిజంగా ఇలా కుదురుతుందని తెలిస్తే ఖచ్చితంగా శారీ తెచ్చుకునేదాన్ని. చాలా బాగా అనిపించింది నాకు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద శివుని విగ్రహం ఇక్కడ ఉంది. ఈ మురుడేశ్వరికి 3 sides కూడా సముద్రం ఉంటుంది చుట్టూ. మిడిల్లో శివుని విగ్రహం, ఈ టెంపుల్ ఉన్నట్టు ఉంటుంది. ఓన్లీ టెంపుల్ కి ఇలా ఎంట్రన్స్ ఉంటుంది కదా, మనము లోపలికి వెళ్ళే సైడ్ మాత్రమే సముద్రం ఉండదు, మిగిలిన 3 sides కూడా మొత్తం సముద్రమే ఉంటుంది. ఈ రాజగోపురం పైనకి వెళ్ళి మనం చూస్తే ఆ శివుని విగ్రహం సముద్రం మధ్యలో ఎంత బాగా అనిపిస్తుందో, చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి రాజగోపురం అనేది మన ఇండియాలోనే అత్యంత ఎత్తు కలిగినది. ఈ రాజగోపురం పైనకు కూడా వెళ్ళొచ్చు, మనకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది పైనకు వెళ్ళడానికి. ఈ గోపురం 23 floors ఉంటుందంట. ఈ శివుని విగ్రహం 123 feet ఉంటుందంట. మనకు వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే అసలు ఎంత పెద్దగా అనిపిస్తుందో ఇలా అసలు తెలియట్లే, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఈ శివుని విగ్రహం తయారు చేయడానికి 2 years పట్టిందంట. 2 years పట్టిందంటే ఇంకా ఎంత పెద్దగా ఉంటుందో నేను చెప్పనవసరం లేదనుకుంటా, మీకే అర్థమై ఉంటుంది. ఈ ప్లేస్కి రావడం నేను ఎక్కడ మిస్ అవుతానో అనుకున్నాను. స్టార్ట్ అయ్యేప్పుడు కూడా ఇంక ఇక్కడికి వెళ్తామో లేదో అనుకున్నాం, బట్ ఈరోజు దేవుడి దర్శనం చేసుకునే అదృష్టం ఉంది, సో అందుకనే కుదిరింది, వచ్చాము. మాటల్లో చెప్పలేను నేను, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. కనీసం ఒక్కసారి అయినా తెచ్చుకుంటే ఎంత బాగుండు అనిపించింది నాకైతే. అసలు ఎంత బాగుంటుంది మనం టెంపుల్కి సారీ కట్టుకుని వెళ్తే, చాలా బాగుంటుంది. నేను అది మిస్ అయ్యాను, నాకు బాధ అనిపిస్తుంది అసలు ఇప్పుడు కూడా. లోపలికి ఫోన్ అలో లేదు అండ్ వీడియోస్ అయితే అస్సలు తీయకూడదంట, సో అందుకని నేను వీడియోస్ ఏం తీయలేదు. చాలా పీస్ఫుల్ గా అనిపించింది అండ్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కువ జనాలు ఏమి ఉండరు, నార్మల్ గానే ఉంటుంది. ఇంకా దర్శనానికి మాకైతే ఎక్కువ టైం ఏం పట్టలేదు, తొందరగానే దర్శనం అయిపోయింది. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోగానే అక్కడ శివుని విగ్రహం ఉంది కదా, అక్కడికి వెళ్దామని ఇటువైపు వచ్చేసాము. చెప్పాను కదా, హైదరాబాద్ లో కన్నా అటు సైడ్ కన్నా ఇటు ఎండలు చాలా చాలా ఎక్కువ. ఇటు చలికాలం ఉండదు, వర్షాకాలం ఎండాకాలం మాత్రమే ఉంటుంది. మనకు చలికాలం ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఎండలు స్టార్ట్ అయిపోతాయి అప్పటికే, అందుకని ఇంక ఈ టైంలో ఇంకా చాలా ఎక్కువగా ఉంది. చాలా అలసిపోయాం, అసలు మామూలుగా లేదు ఎండ, మొత్తం జిడ్డుగా అయిపోయాము. చూస్తే తెలిసిపోతుంది మీకు, మా మొహాలు మొత్తం వాడిపోయాయి, నీరసంగా అయిపోయాము. దానికి తోడు ఫుడ్ కూడా లేదు, అందుకని ఇంకా నీరసంగా ఉన్నాము. చాలా పైనకుంది. ముందైతే టెంపుల్లో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం కదా, ఆ తర్వాత ఈ ప్లేస్కి రావడానికి ఇక్కడ కూడా ఏంటంటే ఇలా శివుడి విగ్రహంలా ఉండి లోపల టెంపుల్ ఉంటుంది. ఇక్కడైతే నంది చాలా పెద్దగా ఉంది, చూసారా? దగ్గరికి వచ్చేసాము, ఇంకా ఇన్ని మెట్లే ఉన్నాయి. చాలా చాలా బాగుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం. మీలో ఎవరైనా చూసారా ఈ ప్లేస్ని, ఈ టెంపుల్ని? చూస్తే కామెంట్ చేయండి. ఇక్కడ పైనకు వచ్చిన తర్వాత వ్యూ అయితే చాలా 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 బాగుంది. చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి చూస్తే మనుషులు చిన్న చిన్న పురుగుల్లా కనిపిస్తున్నారు. ఈ టెంపుల్ ఈ సముద్రం మధ్యలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంక లోపల ఏదో ఉందన్నారు, నాకు తెలీదు ఏముంటుందో, బట్ అక్క చూసిందంట, బాగుంటుందంట, వెళ్ళాము టికెట్ తీసుకుని. చాలా బాగా అనిపించింది. నేను వీడియో పెడతాను, ఏమేమి ఉందో ఒక షార్ట్ వీడియో పెడతాను. ఇదంతా కూడా చాలా బాగుంది. ఇంకా అక్క 3 పిల్లల్ని పట్టుకొని వాళ్ళకి చూపిస్తూ అలా వెళ్ళిపోతుంది. చూస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్ట్గా చూసారా? చూసేసి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ చూద్దాము, ఇంకాసేపు ఉందామని సతాయించారు, బట్ మళ్ళీ లోపలికి ఎంట్రీ లేదు. ఇంకా బయట కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాము. ఇక్కడ ఇంకా చాలా ప్లేస్ ఉంది, అదంతా తిరిగి చూడాలని అనిపించింది, బట్ సూర్య ఆల్రెడీ నైట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసుకున్నాడు. అందువల్ల మేము ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళేసరికి 4.5 hours పైనే పడుతుంది. అంటే మేము కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ సూర్య ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఫ్లైట్ మిస్ అవ్వద్దు. సో అందుకని అంత టైం లేదనేసరికి
అక్కడ నుంచి కిందకి దిగిపోయాము ఇంకా వేరే ప్లేస్కి వెళ్దామని. ఇంకా ఎలాగో టెంపుల్కి వెళ్ళడం కుదిరింది కదా అని ఇక్కడ నుండి ఉడిపి వెళ్ళాలనుకున్నాము. సూర్య ఏమన్నాడంటే పిల్లలు ఏడుస్తున్నారు అప్పటికే చాలా, ప్లీజ్ మమ్మీ ప్లీజ్ పప్పా వాటర్లో ఆడుకుందాము అని. సూర్య ఇంకా వాళ్ళ బాధ చూడలేక సరేలే మనం వేరే ప్లేస్కి వెళ్ళే బదులు ఆ టైం ఏదో ఇక్కడే ఇద్దాం, ఎందుకంటే ఉడిపి వెళ్ళి వచ్చేసరికి అక్కడ సరిగ్గా ఉండలేము ఇక్కడ సరిగ్గా ఉండలేము, పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు కదా, సో బీచ్లోనే ఇంకా ఆడుకుంటారు కాసేపు, ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోదాము టైం అవ్వగానే అనేసరికి ఇంకా ఫుడ్ ఏం తినలేదు కదా, ఫుడ్ తినడానికి వచ్చాము. ఇంకా ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న వాటిలో ఇదే బాగుంటుందని ఇంకా ఇందులోకి తీసుకొచ్చాడు. అవును నీట్గా ఉంది అండ్ వేరే ప్లేస్కి ఎవరు వెళ్ళట్లే, ఇక్కడే జనాలు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళైతే ఇంకా దోశ ఆర్డర్ చేసుకున్నారు, ఎందుకంటే ఇటు సైడ్ ఫుడ్ మనం తినడం చాలా కష్టం, చప్పగా ఉంటాయి, అందులో ఇంకా నాకైతే ఇంకా కష్టం, మాకు చాలా కష్టం. మాకేమో అక్కకి నాకు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము, వెజ్ ఫ్రైడ్ రైస్, వీడికేమో ఇంటి దగ్గర నుంచి పెట్టిన ఫుడ్ పెట్టాను. నాకు ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ పోక నేను ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ కర్రీ చేసింది కదా అక్క, పప్పు అండ్ గోరుచిక్కుడుకాయ, అదే తిన్నాను నేను కూడా. బాక్స్ తీసుకొచ్చేప్పుడు వీళ్ళు వద్దన్నారు, ఎలాగో తిననివ్వరు, ఎందుకు బాక్స్ వద్దు అంటే చూద్దాం ట్రై చేద్దామని తీసుకొచ్చాము. బట్ తీసుకొచ్చింది మంచిదైంది, వాళ్ళందరూ టిఫిన్ తింటే నేనైతే రైస్ తిన్నాను, అంచు నేను అక్క ముగ్గురం మేము రైస్ తిన్నాము తెచ్చుకున్నది. ఇంకా టెంపుల్ పక్కనే బీచ్ కదా, ఇంక ఇదంతా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఫుడ్ కూడా తినచ్చు.